గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి క్షేత్రగణితం అనేది 6th టాపిక్ ఇది. ఈ టాపిక్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కావచ్చు, ఎస్జిటి అభ్యర్థులకు కావచ్చు, ఏపీ తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న, టెట్కి ప్రిపేర్ అవుతున్న అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా శుభోదయం. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా చాలా వరకు టెట్ అనేది క్వాలిఫైడ్ అవడం అనేది కీలకమైన సమస్యగా మారింది. అది సమస్య అనుకోని అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఉన్న నాలెడ్జ్నే జస్ట్ ఒకసారి టచ్ చేస్తే సరిపోతుంది. ఒక్కసారి మన వీడియో చూసినట్టయితే మన ప్రీవియస్ క్లాసెస్ టోటల్గా 6 టాపిక్స్ అనేది క్లాసెస్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మ్యాథ్స్ కంటెంట్ కమ్ మెథడాలజీ అనేది క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. మీరు గతంలో అభ్యసించినటువంటి అంశాలు మాత్రమే అక్కడ ఉంటాయి. మీరు ఒక్కసారి చూసినట్టయితే ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా 30కి 30 స్కోర్ చేయాలంటే ఈ టెక్స్ట్ బుక్స్, ఈ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి రిలీజ్ చేసినటువంటి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ ఆథరైజ్డ్ బుక్ అనేది ఉంది. ఆ బుక్లో నుంచే క్వశ్చన్స్ దాదాపుగా ప్రీవియస్ ఇయర్లో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బుక్స్ ఒక్కసారి రిఫర్స్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మ్యాథ్స్లో 30కి 30 అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగపరచుకోండి. ఇక్కడ మనకి ఏ విధంగా మీకు గతంలో అభ్యసించినటువంటి అంశాలే ఉంటాయి ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా 1 టైం చూస్తే చాలు, ఖచ్చితంగా మీ ఎగ్జామ్ హాల్లో మీరు మ్యాథ్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నవి. అలాగే ఒక చిన్న ట్రిక్ యూజ్ చేస్తే మనం ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చెబుతున్నటువంటి 6 టాపిక్లు కూడా ఒక్కసారి కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా మీరు 30కి 30 మార్కులు గెయిన్ చేస్తారు. ఒకసారి ఈ క్వశ్చన్లో ఎందుకు చేయాలంటున్నానంటే, ఇక్కడ మనకి టెట్కి కానీ డిఎస్సికి కానీ ప్రీవియస్ ఇయర్ బుక్స్ పేపర్స్ మనము రిఫర్ చేసినట్టయితే దాదాపుగా 85% క్వశ్చన్స్ ఈ బుక్కుల్లో నుంచే, అంటే స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి సంబంధించి పేపర్స్ బుక్స్లో నుంచే మనకి ఇవ్వడం జరిగింది. టెట్కి కావచ్చు, డిఎస్సికి కావచ్చు, ఏపీలో కావచ్చు, టీఎస్లో కావచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నా ఫోన్ నెంబర్ 9505422676 ఈ నెంబర్తో ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి వారానికి ఒక 3 టెస్టులు అనేవి కంటెంట్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, టెస్టులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ ద్వారా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. నేను అప్ టు డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటలకి మనకి ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. అదేవిధంగా మనకి ఈ బుక్స్లో ఉన్నటువంటి మెథడాలజీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. యాక్చువల్గా ఈ గణితం విత్ గణేష్ అనే యూట్యూబ్ ఛానల్లో పూర్తి స్థాయిలో మ్యాథ్స్ మెథడాలజీ కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడింది. కాబట్టి మీ యొక్క లక్ష్యం చేరేంత వరకు కూడా నేను మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫ్యూచర్లో మనం లైవ్ టెస్ట్ అండ్ లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది ఫ్రెండ్స్కి మీరందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. క్లాస్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ 61th క్వశ్చన్ చూడండి. ఏమిచ్చాడు? సమబాహు త్రిభుజము, చతురస్రము, వృత్తం ఒకే ఎత్తును కలిగి ఉన్నాయంట. ఇక్కడ ఒకే హైట్ అంటే ఇది హైటు, ఇది సమబాహు త్రిభుజం యొక్క హైటు, ఇది చతురస్రం యొక్క హైటు, ఇది వృత్తం యొక్క హైటు. అంటే సమబాహు త్రిభుజం యొక్క హైట్ ఫార్ములా ఏంటి? √3/2 × a. మరి దీనికి ఫార్ములా ఏంటి? సైడ్ అనేది ఎస్ అనుకున్నట్టయితే దీని హైట్ ఏమవుతుంది? ఎస్ఏ. దీని యొక్క భుజము ఎంత ఉంటుందో హైట్ కూడా అంత ఉంటుంది. మరి దీని యొక్క హైట్ ఏమవుతుంది? వ్యాసం అవుతుంది, అంటే 2r అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి వాటి వైశాల్యాల నిష్పత్తి అడిగాడు. దీని వైశాల్యం ఫార్ములా ఏంటి? √3/4a².
ఇస్టు దీని వైశాల్యం ఫార్ములా ఏంటి ఎస్ఎస్ స్క్వేర్, దీని వైశాల్యం ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్. మరి వీటి వైశాల్యాల నిష్పత్తి అడిగాడు. మరేమో ఇదేమో భుజము ఇది ఇక్కడ ఏ అనుకుంటే ఇది √3 ఇక్కడ సైడ్ అనేది ఎస్ అనుకుంటే ఎస్ఎస్ స్క్వేర్ వైశాల్యం, ఇక్కడ రేడియస్ ఆర్ అనుకుంటే మనకి పై ఆర్ స్క్వేర్. ఇవన్నీ కూడా రేషియో అనేది ఒకే పరిమాణంలో ఉంటే మనము కట్ చేసి ఏదో రేషియో నిష్పత్తి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అలా లేదు కాబట్టి ఇప్పుడు చూడండి √3/4a² ఈస్టు మరి ఎస్ స్క్వేర్ ప్లేస్లో ఏమయ్యాలి? అసలు ఈ హైటు ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయినట్టయితే ఎస్ వాల్యూ ఇది వేయచ్చు కదా, √3/2 × a. కాబట్టి √3/2 × a హోల్ స్క్వేర్ అని రాయొచ్చు అనమాట. అంటే ఎస్ అన్న √3/2a అన్న ఒకటే, అంటే ఎత్తులు సమానం అన్నాడు కాబట్టి చతురస్రం యొక్క ఎత్తు ఎస్, దీని యొక్క ఎత్తు √3/2 × a. ఓకే ఇస్టు పై ఇంటూ మరి ఆర్ స్క్వేర్ ప్లేస్లో పై అంటే ఎంత, పై వాల్యూ ఎంత 22/7 వేస్తున్నాను. 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అంటే 2r అనేది దీనికి ఈక్వల్ అయింది, అంటే √3/2 × a అంటే దీని యొక్క హైటు ఈ వ్యాసానికి సమానం. ఎందుకంటే దీని యొక్క హైటు 2r అంటే వ్యాసం, దీని యొక్క హైటు √3/2 × a. ఈ రెండు ఈక్వల్ చేయండి. ఇప్పుడు ఆర్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, ఈ 2 అనేది గుణిస్తుంది, ఇటువైపు వస్తే భాగిస్తుంది. √3 ఈ 2ని గురించి 2 2 × 4 × a అంటే ఆర్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు √3/4 × a అంటే √3/4 × a స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేర్. ఇప్పుడు చూడండి √3/4a² ఈస్టు ఇక్కడ చూడండి √3² అంటే 3, 2² అంటే 4, a² అంటే a² ఈస్టు 22/7 √3² అంటే 3, 4² అంటే 16, a² అంటే a². ఇక్కడ a²కి ఇక్కడ a²కి ఇక్కడ a²కి కట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ 4కి ఇక్కడ 4కి ఇక్కడ 4 4 కట్ చేసాం, 2 2 2 11 కట్ చేసాం. ఇప్పుడు ఏమేమి మిగిలాయి మనకి, ఇక్కడ √3/4 మిగిలింది. ఓకే √3/4 ఇస్టు ఇక్కడే మిగిలింది మనకి 3/3 మిగిలింది ఇక్కడ ఇస్టు 3 ఇస్టు ఇక్కడ థర్డ్ వన్ ఏం మిగిలింది మనకి, ఇక్కడ 11 × 3/7 × 2 మిగిలింది. 11 × 3/7 × 2 మిగిలింది ఇక్కడ. ఓకే ఇప్పుడు ఈ √3ని √3 కింద రాస్తున్నాను, √3/4 అని రాస్తున్నాను ఇస్టు ఇక్కడ 3 అంటే √3 × √3 ఎంత అవుతుంది, √3 హోల్ స్క్వేర్ అవుతుంది. √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి పోతే ఇక్కడ 3 వస్తుంది, అంటే 3 అనే ప్లేస్లో √3 × √3 అని రాసుకోవచ్చు. √3 × √3 దట్ ఈస్టు 11 మరి దీని ప్లేస్లో కూడా √3 × √3 రాసుకోవచ్చు. √3 × √3/7 × 2. మరి ఈ 4 పోవడం కోసం ఏం చేస్తున్నాను, ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తున్నాను. ప్రతి దాన్ని కూడా 4తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 4తో మల్టిప్లై చేశాను, ఇక్కడ కూడా 4తో మల్టిప్లై చేశాను. ఓకే ఇప్పుడు ఈ 4కి పోయింది, ఇక్కడ 2 1 2 2 ఇక్కడ √3కి ఇక్కడ √3కి ఇక్కడ √3కి పోయింది. ఇక్కడ ఏం మిగిలింది మనకి 1 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది 4√3 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది 11 2 22/7 మిగిలింది. ఒక నిమిషం, ఇక్కడ మనకి ఇది కూడా పోతుంది, 4 కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే ఇక్కడ చూడండి ప్రీవియస్గా మనకి ఇక్కడ 4 అనేది పోయింది, ఈ 4కి 4 4 అని అన్నాం కాబట్టి ఇక్కడ మనకి 4 అనేది ఉండదు. ఓకే ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు
ఇక్కడ డినామినేటర్లో 14 ఉంది కదా, ఈ 14 పోవడం కోసం ఏం చేస్తున్నాను, ఇక్కడ 14తో, ఇక్కడ కూడా 14తో, ఇక్కడ కూడా 14తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఇది 14√3 అవుతుంది. ఇదేమవుతుంది, 14 × 3 అవుతుంది. ఇదేమవుతుంది, ఈ 14కి ఈ 14కి పోతే ఇక్కడ 33 మిగిలింది. ఓకే, పోనీ 11 × 3 మిగిలింది, 11 × 3 మిగిలింది. ఓకే, ఇప్పుడు ఈ √3ని 14√3 ఇస్టు 14 ఇంటూ ఈ 3ని √3 × √3 ఇస్టు 11 ఇంటూ ఈ 3ని √3 × √3 అని రాస్తున్నాను. ఇప్పుడు ఈ √3కి ఈ √3కి ఈ √3కి పోతే 14 ఇస్టు ఇక్కడ ఏం మిగిలింది, 14 × √3 ఇస్టు ఇక్కడ 11 × √3. ఈ విధంగా మనకి రేషియో అనేది వైశాల్యాల నిష్పత్తి ఏరియాస్ రేషియో అనేది రావడం జరిగింది. ఎక్కడుంది దీని ఆన్సరు చూడండి, మనకి ఇక్కడ ఉంది చూడండి, 14√3 11√3. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సెక్టర్ చాపం దాని వృత్త కేంద్రం వద్ద చేసే కోణము 72 డిగ్రీలు, దాని వ్యాసార్థం 3.5 సెంటీమీటర్లు, ఆ సెక్టర్ చుట్టుకొలత ఎంత అన్నాడు. ఇప్పుడు ఒక సెక్టర్ ఈ విధంగా ఉంది. సెక్టర్ అంటే ఈ విధంగా ఉంటుంది. సెక్టర్ చాపం అనేది ఇది ఎల్, ఇదేమో వ్యాసార్థం 6, ఇది వ్యాసార్థం 6. ఆడేమో అడిగాడు, సెక్టర్ చుట్టుకొలత అడిగాడు. సెక్టర్ చుట్టుకొలత అంటే ఈ ఎల్ కలపాలి, ఈ 6 కలపాలి, ఈ 6 కలపాలి, అంటే ఎల్ + 2r వాల్యూ కనుక్కోవాలి. సెక్టర్ చుట్టుకొలత మనకి ఏం తెలియాలి, ఆర్ వాల్యూ తెలుసు. ఎంత ఇచ్చాడు, వ్యాసార్థం 3.5 ఇచ్చాడు, అంటే దీని వాల్యూ వచ్చేస్తుంది. మరి ఇదేంటిది, ఎల్ అంటే సెక్టర్ చాపరేఖ పొడవు అనమాట. మరి ఎల్కి ఫార్ములా ఏంటి, x/360 ఇంటూ 2πr. ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ కేంద్రం వద్ద సెక్టర్ చేసే కోణం అన్నమాట 72 డిగ్రీస్. 72/360 ఇంటూ 2 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత వ్యాసార్థం 3.5. ఈ రెండు గుణిస్తే 7, ఈ 7కి ఈ 2 × 3.5కి పోయింది. 72ని ఎంత చేత 5 72 5 360. ఇప్పుడు మనకి ఏం మిగిలింది, ఈ 22 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది, అంటే 22/5. ఇప్పుడు 22ని మనం 5 చేత భాగించామనుకోండి, 5 4 20, ఇంకా 2 మిగిలింది, పాయింట్ పెట్టండి, 0 పెట్టండి, 5 4, అంటే 4.4 అనమాట ఇది. అంటే మన సెక్టర్ చుట్టుకొలత అడిగినాడు. ఇప్పుడు ఎల్ వాల్యూ ఏమో 4.4 వచ్చింది, మరి ప్లస్ 2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 3.5, అంటే సెక్టర్ వ్యాసార్థం అనమాట. మరి ఇది 4.4 ప్లస్ 2 ఇంటూ 3.5 అంటే 7. ఈ రెండు కలిపితే 11.4, అంటే ఇది సెక్టర్ చుట్టుకొలత 11.4. ఎక్కడుంది, 4th వన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి, సెక్టర్ చాపం దాని కేంద్రం వద్ద 45 డిగ్రీలు కోణం చేస్తుంది, దాని వ్యాసార్థం 14 సెంటీమీటర్లు అయిన సెక్టర్ వైశాల్యం. ఇప్పుడు సెక్టర్ ఈ విధంగా ఉంది, మనకి ఈ విధంగా ఉంటుంది. సెక్టర్ కేంద్రం వద్ద 45 డిగ్రీలు చేస్తుందంట. మరి వ్యాసార్థం ఏమో 14 సెంటీమీటర్లు ఇచ్చాడు, ఇది వ్యాసార్థం, ఇది కూడా వ్యాసార్థమే. కానీ సెక్టర్ వైశాల్యం అడుగుతున్నాడు, అంటే సెక్టర్ వైశాల్యం అంటే ఇది ప్లేస్, ఎంత ప్లేస్ని ఆక్రమిస్తుంది. అప్పుడు సెక్టర్ వైశాల్యం ఫార్ములా ఏంటి, సెక్టర్ వైశాల్యం ఫార్ములా x/360 ఇంటూ πr² అనమాట. మరి ఎక్స్ అంటే ఏంటి, సెక్టరు కేంద్రం వద్ద చేసే కోణం 45 డిగ్రీస్ బై 360 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 14 × 14, 7 1 7 2. చూడండి 45 ఎంతలు పడుతుంది, 45 8లు, 45 8లు 360. ఇక్కడ చూడండి 2 1 2 4 2 2 2 11, ఇంకా ఇది 14, ఇది 2 11 2 1 2 7. ఇప్పుడు ఎంత వచ్చింది, 11 7 77 వచ్చింది.
77 ఏంటి చదరపు సెంటీమీటర్లు. ఎందుకంటే ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చాడు, ఇక్కడ వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్లు అని రాయాలి. అంటే మన ఆన్సరు 77, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 70 మీటర్ల పొడవు 52 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార పొలంలో ఒక మూలన 21 మీటర్లు పొడవు గల తాడు ఒక గుర్రంకి కట్టబడింది. ఆ గుర్రం ఆ పొలంలో తిరగగలిగే ప్రాంత వైశాల్యం ఎంత అని అడిగాడు. ఈ విధంగా మనకి ఒక దీర్ఘచతురస్రాన్ని మనం ఈ విధంగా నిర్మించుకోవడం జరిగింది. ఈ దీర్ఘచతురస్రంలో ఇది 70 మీటర్లు, ఇదేమో 52 మీటర్లు వెడల్పు. ఓకే, ఒక మూలన అంటే ఈ మూలన మనకి ఏం చేశాడు, 21 మీటర్ల పొడవు గలగినటువంటి తాడు అనమాట ఇది. ఈ తాడు ఒక గుర్రానికి కట్టబడింది. ఆ గుర్రం ఏం చేస్తుంది, వృత్తాకార మార్గంలో ఈ తాడుతో ఇలా తిరుగుతుంది, ఇలా వృత్తాకారంగా ఇలా తిరుగుతుంది. అంటే ఇది 21 అయితే ఇది 21, ఇది 21. అంటే ఈ వ్యాసార్థం అనేది 21 సెంటీమీటర్స్ అన్నమాట. మరి గుర్రము ఆ పొలం, ఇది పొలం, ఈ పొలంలో ఏ ప్లేస్లో తిరుగుతుంది, ఈ ప్లేస్లో మాత్రమే తిరుగుతుంది. మరి ఈ ప్లేస్ యొక్క వైశాల్యం కావాలంటే ఇక్కడ ఎంత డిగ్రీ కోణం చేస్తుంది మనకి చూడండి. మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి గుర్రం అనేది తిరుగుతుంది, ఈ ప్లేస్లో తిరుగుతుంది, ఈ ప్లేస్లో ఎంత ప్లేస్లో తిరుగుతుంది తెలియాలంటే ఫస్ట్ మనకి ఇది ఒక సెక్టర్ షేప్లో ఉంది చూడండి. ఈ సెక్టర్ షేప్లో ఇక్కడ మనకి 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఎందుకంటే ఇది దీర్ఘచతురస్రాకారం కాబట్టి ఇక్కడ 90 డిగ్రీ కోణం చేస్తుంది అనమాట. అంటే ఈ సెక్టర్ వైశాల్యం కనుక్కోవాలన్నమాట. అంటే ఆ గుర్రం తిరిగే ప్రదేశం కావాలంటే సెక్టర్ వైశాల్యం ఫార్ములా తెలుసుకోవాలి. x/360 × πr². మరి x అంటే ఏంటి, సెక్టర్ చేసే కోణం ఎంత, 90/360 × π అంటే 22/7. ఇక్కడ r అంటే రేడియస్ అనమాట. అంటే ఆ తాడు పొడవే వ్యాసార్థం అవుతుందన్నమాట. అక్కడ కట్టబడినటువంటి గుర్రానికి కట్టబడిన తాడు పొడవు వ్యాసార్థం అవుతుంది, అంటే 21 × 21. ఇక్కడ 0కి 0 పోయింది, 9 1లు 9 4లు. ఇక్కడ 2 2లు 2 11లు, 7 1లు 7 3లు, 11 3 33 × 21. చూడండి, ఒక 3 3, ఈ 2 గుణిస్తే 3, ఈ 2 గుణిస్తే 6, 3 2 6, కలిపితే 9, 9 రాస్తాను, 3 3 2 6, అంటే 693 బై ఇక్కడ ఏముంది 2 ఉంది, 2 రాశాను. ఇప్పుడు 2 3లు 2 4 8, 2 6 12, ఇంకా 1 మిగిలింది 2 5లు, 346.5 చదరపు మీటర్లు అనమాట. ఇది ఈ ప్లేస్ వైశాల్యం. ఆ గుర్రం తిరిగే వైశాల్యం ఇది 346.5 చదరపు మీటర్లు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, డిఎస్సికి కావచ్చు, టెట్కి కావచ్చు, చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 65వ క్వశ్చన్. ఇక్కడ 25 మీటర్ల పొడవు 10.5 మీటర్ల వెడల్పు గల ఒక చెరువు ఉంది. చెరువును ఒక మూలన 14 మీటర్ల పొడవు గల తాడుతో ఒక ఆవును కట్టవేయబడిన అది తిరగగలిగే ప్రదేశ వైశాల్యం ఎంత అని అడిగారు. ఇక్కడ చూడండి, మనకి 25 మీటర్ల పొడవు, ఇది ఒక చెరువు అన్నమాట. ఇది 25 మీటర్లు, ఇదేమో 10.5 మీటర్లు. ఇది ఒక చెరువు. ఈ చెరువుకు ఒక మూలన ఇక్కడ ఈ మూలలోని మనకి ఏం కట్టబడింది, 14 మీటర్లు. అంటే 14 మీటర్లు అంటే ఇక్కడ కట్ చేస్తుంది. ఇక్కడ 14 మీటర్లు అంటే ఇది దాటి వెళ్తుంది తాడు. అంటే ఈ విధంగా మనకి వృత్తం అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే ఆ ఆవు ఈ ప్రదేశం అంతా కూడా తిరగాలి. కానీ తిరగని ప్రదేశం మాత్రం ఇది, ఎందుకంటే చెరువులో తిరగదు కదా, ఇది చెరువు కాబట్టి ఈ చెరువులో తిరగదు. తిరిగే ప్రదేశం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇదంతా కూడా. దీన్ని ఈ తిరిగే ప్రదేశాన్ని నేను ఏం చేస్తున్నాను, 2 భాగాలుగా విభజిస్తున్నాను. ఇక్కడ ఇది 14 సెంటీమీటర్లు, ఇది 14 మీటర్లు, ఇది కూడా 14 మీటర్లు. ఇక్కడి నుంచి ఇక్కడ 10.5 అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది 3.5, ఇక్కడి నుంచి ఇక్కడికి. మరి ఇది కూడా 3.5 ఉంటుంది. ఇక్కడ 90 డిగ్రీస్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ టోటల్గా చూడండి, ఇదంతా ఒక పార్టు,
తిరిగే పార్ట్ ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఇది సెకండ్ పార్ట్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ విషయానికి వచ్చేసరికి ఇది 90 డిగ్రీలు అయితే రిమైనింగ్ ఏమవుతుంది 270. అంటే 270/360 ఇంటూ πr² అంటే 22/7 ఇంటూ r² అంటే ఇది ఎన్ని సెంటీమీటర్లు అన్నాడు 14 అన్నాడు కాబట్టి వ్యాసార్థం 14 ఇంటూ 14. 0కి 0కి పోయింది. 9 3 27, 9 4 7 1 7 2 2 2 2 11 11 3 33 33 ఇంటూ 14 14 3 42 4 14 3 42 4 46. ఇదేంటిది ఈ ప్లేసులో ఆ ఆవు మేయడానికి తిరిగే ప్లేస్ అనమాట. మరి రిమైనింగ్ మనకి ఇంకొక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఏంటి ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో కూడా ఆవు తిరుగుతుంది. అది చెరువు కాదు కదా, ఈ ప్లేస్లో కూడా తిరుగుతుంది. ఈ ప్లేస్ వైశాల్యం కావాలంటే ఇక్కడ వ్యాసార్థం అనేది ఇది 3.5, ఇది 3.5 వ్యాసార్థం. ఈ 3.5 కాస్త ఇక్కడ చేసే యాంగిల్ 90 డిగ్రీస్ అనమాట. 90/360 ఇంటూ π అంటే 22/7 ఇంటూ 3.5 ఇంటూ 3.5. దీని వైశాల్యం కావాలంటే ఈ విధంగా మనము సెక్టర్ వైశాల్యం ఫార్ములా వేసుకొని చేయాలి. 9 1 9 4 94 360 2 2 2 11. ఇక్కడ చూడండి 3.5 1 3.5 2. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 11 5 55 5 11 3 33 38 అంటే 38.5 న్యూమరేటర్లో, డినామినేటర్లో 2 2 4. ఇప్పుడు 4 చేత భాగిద్దాం. 38.5ని 4 చేత భాగిస్తే 4 9 36. ఇంకా ఎంత మిగిలింది మనకి 2 మిగిలింది. పాయింట్ తర్వాత దించేస్తున్నాం కాబట్టి 5ని దించాను, పాయింట్ పెట్టేశాను. 4 6 24. ఇంకెంత మిగిలింది మనకి 1. ఇప్పుడు దగ్గర మనకి 9.6 రావడం జరిగింది. అంటే దీని వాల్యూ 9.6. ఓకే, ఇది 9.6, ఇదేమో 462. అంటే ఈ రెడ్ మార్క్లో ఉన్న ప్లేస్ ఏమో 462, ఇదేమో ఈ గ్రీన్ మార్క్లో ఉన్న ప్లేస్ వాల్యూ 9.6. కలిపినట్టయితే ఇది 6 11 1 7 471.6. ఎక్కడుంది 471.6? ఇక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఈ విధంగా మనము ఆన్సర్ చేయాలి. ఓకేనా. ఇది చెరువు. ఈ చెరువు ప్లేస్లో ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న ప్లేస్లో మనకి ఆవు అనేది మేయడానికి తిరగదనమాట. తిరిగే ప్లేస్ అంతా కూడా ఈ గ్రీన్ మార్కు, ఈ రెడ్ మార్కు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బాట వైశాల్యాల లెక్కలు. ఈ ప్రాబ్లమ్స్ టెట్లో మనకి ప్రీవియస్లో అడగడం జరిగిందనమాట. చాలా జాగ్రత్తగా చేయండి. 45 మీటర్ల భుజం గల చతురస్రాకార మైదానం చుట్టూ వెలుపల 2.5 మీటర్ల వెడల్పు గల బాట వైశాల్యం ఎంత? ఇప్పుడు చూడండి, 45 మీటర్లు వెడల్పు గల ఒక చతురస్రాకారంలో ఒక మైదానం ఉంది. దీనికి వెలుపల ఎన్ని 2.5 అంటే ఇది 45 అనమాట. 45 మీటర్లు. ఇది కూడా 45 మీటర్లే, ఇది 45 మీటర్లే, ఇది 45 మీటర్లే. మరి దీని చుట్టూ కూడా ఈ విధంగా మనకి 2.5 మీటర్ల వెడల్పు గల ఈ వెడల్పు గల బాట ఉంది. అప్పుడు ఈ చుట్టూ కూడా ఏర్పడేది కూడా మనకి చతురస్రం ఏర్పడుతుంది. మరి ఈ చుట్టూ ఉన్నటువంటి చతురస్రము యొక్క భుజం ఏమవుతుంది? ఈ 2.5ని మనం ఏం చేయాలంటే 2 చేత గుణించాలి. 2 చేత గుణిస్తే ఎంత వస్తుంది? 5 మీటర్లు రావడం జరుగుతుంది. ఆ 5 మీటర్లు ఈ 45కి కలపాలి. 45కి 5 కలిపితే 50. ఎందుకు 2 సార్లు కలిపానంటే ఈ 45కి ఇది 2.5, ఇది 2.5, మొత్తం 5 మీటర్స్ కలిపితే ఈ 45కి భుజం పొడవు 50 మీటర్లు అవుతుంది. ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు వాడు? బాట వైశాల్యం అడుగుతున్నాడు. ఇది బాట వైశాల్యం. ఈ బాట వైశాల్యం రావాలంటే మనం ఏం చేయాలి?
పెద్ద చతురస్రం యొక్క వైశాల్యము అంటే 50 × 50 ఎంత? 2500. 5 5 25, ఈ 0 ఈ 0 పక్కన పెట్టేయడమే. మరి లోపల చతురస్ర వైశాల్యము 45 × 45. 5 5 25, 5 4 20. ఇది ఆన్సర్. 45 45 20 అంటే ఏం లేదు, 45 45 చేత వేగంగా గుణించాలంటే 5 5 25 వేసేయాలి. 4 4 తర్వాత 4 4 చేత గుణించకూడదు. 4 4 తర్వాత వచ్చే సంఖ్య 5, 4 5 20. ఈ విధంగా గుణించాలన్నమాట. ఓకే, ఇప్పుడు పెద్ద చతురస్రం యొక్క వైశాల్యమేమో 2500, చిన్న చతురస్రం యొక్క వైశాల్యమేమో 2025. ఇప్పుడు పెద్ద చతురస్ర వైశాల్యం చిన్న చతురస్ర వైశాల్యం కట్ చేసాం అనుకోండి, ఈ షేడెడ్ ప్లేస్ వస్తుంది. ఆ షేడెడ్ ప్లేసే బాట వైశాల్యం అనమాట. తీసివేయండి. 5, ఇక్కడ 10, 10లోంచి 5 పోతే 5, ఇక్కడ 9లోంచి 2 పోతే 7, ఇక్కడ 4 ఉంటుంది. ఇక్కడ 475 చదరపు మీటర్లు అనేది మనకి బాట వైశాల్యం అవుతుంది. 475 ఎక్కడుంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 100 మీటర్ల భుజం గల చతురస్రాకార మైదానం చుట్టూ లోపల 10 మీటర్ల వెడల్పు గల బాట కలదు. బాటను చదును చేయుటకు చదరపు మీటర్కు 15 రూపాయల వంతున అయ్యే ఖర్చు ఎంత అని అడిగాడు. అసలు మనకి ఏమిచ్చాడు అంటే 100 మీటర్ల ఒక చతురస్రాన్ని ఇచ్చాడు. చతురస్రాకార మైదానం ఇచ్చాడు. ఈ విధంగా ఇది 100 మీటర్లు. దీనికి లోపల వేసాడు. ఏమేశాడు? లోపల 10 మీటర్లు వెడల్పు గల బాట వేశాడు. ఇటువైపు ఇది 10 మీటర్లు, ఇది 10 మీటర్లు, ఇది 10 మీటర్లు, ఇది 10 మీటర్లు. అప్పుడు ఏమవుతుంది? దీని లోపల ఉన్నటువంటి చతురస్రం యొక్క భుజం పొడవు 20 మీటర్లు తగ్గుతుంది. ఇదేమో బయటదేమో 100 మీటర్లు అయితే లోపలిది ఏమవుతుంది? ఇదొక 10, ఇదొక 10 కట్ చేయాలి. కట్ చేస్తే 10 10 20 కట్ చేస్తే ఇది లోపల ఉన్నది 80 మీటర్లు అవుతుంది. ఇప్పుడు బాట వైశాల్యం అడుగుతున్నాడు. అంటే బాట వైశాల్యం అంటే ఇది, ఈ ప్లేస్ అనమాట బాట వైశాల్యం. ఈ బాట వైశాల్యం కావాలంటే బయట చతురస్ర వైశాల్యము 100 × 100. చతురస్ర వైశాల్యం సూత్రం అంటే భుజం ఇంటూ భుజం కదా, 100 కదా బయట చతురస్రం భుజం. 100 × 100 10,000. మరి లోపల చతురస్ర వైశాల్యం 80 × 80. 8 64, 64 పక్కన 2 సున్నాలు. ఇప్పుడు బయట చతురస్ర వైశాల్యం లోపల చతురస్ర వైశాల్యం సబ్ట్రాక్షన్ చేస్తే 0 0. 10లోంచి 4 పోతే 6, ఇక్కడ 9 ఉంటుంది. 9లోంచి 6 పోతే 3. 3600 చదరపు మీటర్లు వచ్చింది. మరి 3600 చదరపు మీటర్లు ఈ బాట వైశాల్యం వచ్చింది. మరి ఈ బాటను చదును చేయడానికి చదరపు మీటర్కు, ఒక చదరపు మీటర్కి అయితే 15 రూపాయలు. మరి అటువంటి 3600 చదరపు మీటర్లు కాబట్టి 3600 × 15 రూపాయలు అనమాట. 15 0 0, 15 0 0, 15 6 90, 9, 15 3 45, 45కి 9 కలిపితే 54. అంటే 54,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు గల గది చుట్టూ 2 మీటర్ల వెడల్పు గల వరండా కలదు. దాని వరండా టైల్స్ వేయడానికి చదరపు మీటర్కు 100 రూపాయలు ఖర్చు అయితే అయ్యే ఖర్చు ఎంత అని అడిగారు. అసలు ఒక దీర్ఘచతురస్రాకార గది ఉంది. ఒక దీర్ఘచతురస్రాకార గది ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఉంది. ఎన్ని? 8 మీటర్లు, ఇది 5 మీటర్లు. ఈ గది చుట్టూ మనకి 2 మీటర్లు వెడల్పు కలిగినటువంటి వరండా కలదట. ఈ గది చుట్టూ వరండా ఈ విధంగా వేశాడు. ఈ విధంగా వేస్తే మనకి బయటది కూడా దీర్ఘచతురస్రమే వచ్చింది. మరి ఇది 8 మీటర్లు అయితే, లోపల ఉన్నది 8 మీటర్లు అయితే 8కి ఇదొక 2 కలిపినట్టయితే 8 2 10, 10 2 12 మీటర్లు అవుతుందన్నమాట బయట దీర్ఘచతురస్రం యొక్క పొడవు. మరి వెడల్పు కూడా పెరుగుతుంది. ఇది 2 పెరిగింది. 5కి ఈ 2 కలిపితే 7, 7కి ఈ 2 కలిపితే 9 అయింది. 9 మీటర్లు అయింది వెడల్పు. మరి బాట వైశాల్యం అంటే ఏంటి? ఇది బాట.
బాట వేసాడనమాట. ఈ బాటని చదును చేయాలి. ఈ బాటని అంటే ముందు బాట వైశాల్యం కనుక్కోవాలంటే దీర్ఘచతురస్రం, బయట దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? 12 × 9, 12 9 ఎంత? 108 చదరపు మీటర్లు. మరి లోపల చతురస్ర వైశాల్యం 8 × 5, 8 5 ఎంత? 40. ఇప్పుడు బయట చతురస్ర వైశాల్యంలోంచి బయట దీర్ఘచతురస్ర వైశాల్యంలోంచి లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం సపరేట్ చేసాం అనుకోండి, 68 చదరపు మీటర్లు వచ్చింది. మరి 1 చదరపు మీటర్కి అయితే 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మరి బాట అనేది 68 చదరపు మీటర్లు ఉంది కాబట్టి 68 × 100, 68 ఒకట్లు 68, పక్కన 2 సున్నాలు పెడితే 6800 రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనమాట. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠశాల భవనంలో 18 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల వెడల్పు గల హాల్ కలదు. ఆ హాలు నేలపై గోడల నుండి 50 సెంటీమీటర్ల వెడల్పు గల స్థలం వదిలి హాల్ మధ్యలో ఒక కార్పెట్ పరిచారు. కార్పెట్ వైశాల్యం ఎంత అని అడిగాడు. ఏం లేదు, చాలా ఈజీ. ఇది ఒక హాల్ ఉంది. ఈ విధంగా ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఇది 18 మీటర్లు, ఇదేమో 12.5 మీటర్లు. హాలు నేల గోడ నుండి 50 సెంటీమీటర్లు వెడల్పు గల స్థలాన్ని వదిలిపెట్టాడు. ఈ విధంగా వదిలిపెట్టి ఒక కార్పెట్ ఇక్కడ పరిచాడు, ఇలా పరిచాడు, ఈ లోపల పరిచాడు. ఇది 50 సెంటీమీటర్లు విడిచిపెట్టాడంటే ఇదొక 50 సెంటీమీటర్లు, ఇదొక 50 సెంటీమీటర్లు. అప్పుడు ఏమవుతుంది మనకి? 50 సెంటీమీటర్లు కలిపితే 1 మీటర్ అనమాట. అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది? లోపల దీర్ఘచతురస్రం పొడవు 17 మీటర్లు అవుతుంది. ఇది 18 కదా, 18లోంచి ఇది కలిపితే 1 మీటర్ తీసేస్తే 17 అవుతుంది అనమాట. ఇది 12.5 కదా, ఇది 50 సెంటీమీటర్లు, ఇది 50 సెంటీమీటర్లు, 50 సెంటీమీటర్లు 1 మీటర్ అనమాట. 1 మీటర్ కట్ చేసామంటే ఇది ఎంత అవుతుంది మనకి? 11.5 అవుతుంది. ఇది 11.5. ఇప్పుడు కార్పెట్ పరిచింది ఈ దీర్ఘచతురస్రం ప్లేస్లో. దీని యొక్క పొడవు ఎంత? 17, వెడల్పు ఎంత? 11.5. ఈ ప్లేస్లో మాత్రమే మనము కార్పెట్ పరచడం జరిగింది. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఏ విధంగా చేయాలి? 17 5 65, 85 8, 17 1 17 8 25, 2 17 1 17 2 19. ఇక్కడ పాయింట్ పెట్టాలి. అంటే 195.5 చదరపు సెంటీమీటర్లు అవుతుందన్నమాట. ఇన్ని చదరపు సెంటీమీటర్లో మనము కార్పెట్ పరచడం జరిగింది లోపల. అంటే ఎక్కడుంది ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 300 మీటర్ల వెడల్పు, 700 మీటర్ల పొడవు గల ఒక పార్కులో దాని భుజాలకు సమాంతరంగా ఒకదానికి మరొకటి ఖండించుకునే విధంగా 10 మీటర్ల వెడల్పు గల 2 బాటలు కలవు. ఆ బాట వైశాల్యాల మొత్తం ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఈ విధంగా మనకి దీర్ఘచతురస్రాకార మనకి ఒక పార్క్ ఉంది. ఇది పార్క్. ఈ పార్కు ఇది 300 మీటర్లు, ఇది 700 మీటర్లు. ఇప్పుడు పార్కుకి ఒకదానికొకటి ఖండించుకునే విధంగా 10 మీటర్లు, ఇదొక 10 మీటర్లు వెడల్పు గల బాట, ఇదొక 10 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. సమాంతరంగా పొడవు వెడల్పులకు సమాంతరంగా, ఈ పొడవుకి సమాంతరంగా ఈ బాట అనమాట, వెడల్పుకు సమాంతరంగా ఈ బాట. అయితే ఈ బాట వైశాల్యం ఎంత అని అడిగాడు. ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే సమాంతర చతుర్భుజాన్ని తీసుకొని మనం ఈ విధంగా సమాంతర చతుర్భుజాన్ని దీర్ఘచతురస్రాన్ని తీసుకొని ఈ బాటని ఈ కిందని ఇలా తెచ్చుకున్నాను. ఈ బాటని మరి ఈ బాటని ఈ వెడల్పుకి సమాంతరంగా ఉన్న బాటని ఈ కార్నర్ తెచ్చుకున్నాను. ఇప్పుడు మనకి ఏం తెలుసు? ఇది 300 మీటర్లు, ఇదేమో చూడండి, ఇది ఈ బాట యొక్క పొడవు అనేది 300 మీటర్లు, వెడల్పు అనేది 10 మీటర్లు. 10 అప్పుడు ఏమవుతుంది? 300 × 10 దట్ ఈక్వల్ 3000 అవుతుంది. ఈ బాట, ఈ టోటల్ బాట.
మరి ఇక్కడి నుంచి ఈ ఈ బాట కావాలంటే ఏం చేయాలి? ఇది టోటల్ ఎంత? 700. 700 నుంచి ఈ 10 తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 690 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్. ఇది 10 అయితే ఇది 690 అవుతుంది, ఎందుకంటే 700 మీటర్లు కాబట్టి. ఓకే, 690 ఇంటూ ఇది వెడల్పు ఎంత? 10. దట్ ఈక్వల్ ఎంత వచ్చింది? 6900 వచ్చింది. మరి ఇది 6900, ఇదేమో 3000, కలిపితే ఎంత వస్తుంది? 0 0 9 9 9900 అనేది ఈ బాట వెడల్పు రావడం జరిగింది. ఎక్కడుంది 9900? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అనేది టెట్ కంప్లీట్ అయినంత వరకే కాదు, మీతో పాటు నేను డిఎస్సి అయ్యేంత వరకు కూడా ప్రయాణం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 8 గంటలకి, ఉదయం 8 గంటలకి మనకి ఒక వీడియో అనేది అప్ టు డిఎస్సి వరకు మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.